ఇప్పుడు ఎన్‌టీయూ యూనివర్సిటీ ఒక పరిశోధన చేస్తుంది. మీకు తెలిసిందే ఇంతకుముందు కూడా చెప్పాను ఇది. బొద్దింకల్ని స్పైలాగా యూజ్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏదైతే ఇలాన్ మస్క్ ప్రాజెక్ట్ ఒకటుంది కదా! న్యూరాలింక్ అని చెప్పేసి మన బ్రెయిన్‌లో ఎలక్ట్రోడ్స్ పెట్టేసి మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేయడం మనిషి బ్రెయిన్‌ని. సేమ్ అలానే వీళ్ళు బొద్దింక బ్రెయిన్‌లో ఎలక్ట్రోడ్స్ పెడతారు. బొద్దింకని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడికి కావాలో బొద్దింకని అక్కడ పంపిస్తారు. అక్కడ స్పై చేస్తారు. దానికి ఒక కెమెరా కూడా పెడతారు. స్పై చేయడానికి యూజ్ చేస్తారనమాట వీటిని. చాలామంది అదొచ్చినా గానీ బొద్దింక కదా అని చెప్పి పట్టించుకోరు. అది ఈజీగా స్పై చేయడానికి కూడా వీలవుతుంది. కాపోతే వీళ్ళకి మైనస్ ఏందంటే బొద్దింక వాటర్‌లో ఎళ్ళలేదు. కొద్దిగా వాటర్ ఉన్నా గానీ అది తడబడిపోతది. కొద్దిగా వాటర్‌లో డీప్ వాటర్‌లోకి వెళ్ళినా చచ్చిపోతదది. సో, దీన్ని సాల్వ్ చేయడానికి దీనికొక స్విమ్ సూట్‌ని తయారు చేశారు. స్విమ్ సూట్ దానికేశారు. దానికి ఆక్సిజన్ జనరేటర్ కూడా పెట్టారనమాట. వాటర్ నుంచి ఆక్సిజన్ జనరేట్ చేసి దానికి పంపిస్తా ఉంటది బొద్దింకకి. ఇట్లా ఇది వీళ్ళు దీన్ని టెస్ట్ కూడా చేశారు. ఒక 3 గంటలు ఇది సర్వైవ్ అయిందంట వాటర్‌లో బొద్దింక. ఈ స్విమ్ సూట్ ఏసుకొని తయారు చేసిన సూట్ ఏసుకొని. ఇది వాటర్‌లో కూడా ఎళ్ళగలదు. స్పైయింగ్ ఇంకా ఈజీ అయితది. బొద్దింకల్ని యూజ్ చేయొచ్చు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది నార్మల్‌గా స్పై చేయడానికి లేకపోతే ఎక్కడైనా రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి కదా! మనుషులు ఎళ్ళలేని చోట అట్లాంటి చోటకి కూడా దీన్ని పంపించేసేసి అక్కడ లోపల కెమెరా ఉంటది కాబట్టి దానికి లోపల ఎలా ఉంటుంది సిట్యుయేషన్ మొత్తం అది చూడొచ్చు మనం ఇక్కడి నుంచి. ఇట్లా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు.